వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సోషల్ మీడియాలో ఒక కామెంట్ చూశానండి. కామెంట్ ఏంటంటే ఆ, ఒకప్పుడు ఈ ట్రిపుల్ ఆర్ని చాలా గౌరవించేవాళ్ళం. ఇతని రాజకీయం చూశాక అసహ్యం వేస్తుంది. చివరి నిమిషంలో టికెట్ ఇచ్చి ఉండి శాసనసభ్యుడిగా మరియు ఉపసభాపతిగా ఎన్నిక చేసి బాబు గారు చాలా తప్పు చేశారు. ఇతని వల్ల టీడీపీకి దమ్మిడి ఉపయోగం ఉండదు. 2029లో పార్టీకి చాలా డ్యామేజ్ చేయబోతున్నాడు అని చెప్పని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు వాళ్ళ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారండి. ఈ ఈ పర్టికులర్ వీడియోని అడ్డం పెట్టుకొని ఒకసారి వీడియో చూడండి. కొన్ని నాళ్ళే ఉంటాయి ఈ పార్టీలు పగలు, ఎల్లకాలము యాదికుంటది తను చేసిన మేలు. నిన్నగాక మొన్నేగా సొంత పరిపాలన మొదలు. లీడర్స్ డమ్మీలాగా ఉన్నారు. ఎప్పటికీ మేము అపోజిషన్ పార్టీ వాళ్లతో మాట్లాడను. నారా లోకేష్ ఇలాంటి వాళ్ళకి ఉప స్పీకర్ పదవులు. థ్యాంక్ యూ, చాలా సభాష్ అంటూ కూడా కొంతమంది. ఇది సంస్కారం కాదు బేసిక్గా. ఎందుకనంటే ఇక్కడ వెళ్ళినటువంటి సందర్భం ఏంటో తెలుసా? డైరెక్టర్ మెహర్ రమేష్ గారి కుమార్తె వివాహానికి సంబంధించి రిసెప్షన్ కార్యక్రమం. ఇక్కడికి ఎవరెవరు వెళ్ళారు? అంబటి రాంబాబు వెళ్ళారు. అంబటి రాంబాబు వెళ్ళినప్పుడు అక్కడ రఘురామకృష్ణరాజు గారు ఎదురయ్యారు. అసలే ఇద్దరికీ కూడా వాక్చాతుర్యం అనేది బాగానే ఉంది. రాజుగారి మాటల్లో ధ్వనించేటువంటి వ్యంగ్యం, వెటకారం, అంబటి రాంబాబు మాట్లాడేటువంటిది ఇవన్నీ కూడా సరే. రాజకీయంగా ఎన్ని ఆరోపణలు చేసుకున్నా వెళ్ళినటువంటిది ఒక శుభకార్యానికి వెళ్ళారు. అంటే ఎదురైతే మొహం చాటేసి వెళ్ళిపోవాలి. అక్కడ నమస్కారం పెడితే దానికి ప్రతి నమస్కారం అనేది మన సంస్కారం తెలుగులో. అంటే భుజం మీద ఇలా చెయ్యేసి అక్కడ మాట్లాడినంత మాత్రాన్ని ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు వెళ్ళి వైసీపీతో కలిసి కుట్రలు చేసేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చేశారా అంటూ పెద్ద తెగ చించేసుకుంటున్నారు. రైట్. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళారు? అప్పుడు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు చనిపోయారు కదా. అప్పుడు మరి పార్టీ పరంగా తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, వాళ్ళ కుటుంబం ఇవన్నీ కూడా సెపరేట్ కదా. వైసీపీ కదా వాళ్ళు. వైసీపీ మంత్రి చనిపోతే ఐటీ శాఖ మంత్రిగా ఉండే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మేకపాటి రాజమోహన్ రెడ్డి తోటి చాలా సుదీర్ఘంగా ఎందుకని చెప్పి పరామర్శ వెళ్ళినప్పుడు ఏకాంతంగా మాట్లాడారు. అంటే వైసీపీతో చంద్రబాబు నాయుడు గారు కొల్లుడయ్యారని చెప్పని అనుకోవచ్చా? చెప్పగలుగుతారు ఇప్పుడు తెలుగుదేశం అభిమానులు ఎవరైతే ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళండి, మిగతా వాళ్ళు కాదు. కాస్త అనాలోచితంగా మాట్లాడారు చూసారా, వాళ్ళు చెప్తారా? మరి ఇదే మెహర్ రమేష్ గారి ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళారు, మురళీమోహన్ గారు వెళ్ళారు, అండ్ పేర్ని నాని గారు వెళ్ళారు, ఇంకా చాలామంది. ఈజ్ అ డైరెక్టర్. ఆయనకున్నటువంటి సర్కిల్ వీళ్ళందరితోటి ఆయనకి సాన్నిహిత్యం ఉంది. మెహర్ రమేష్ అనేటువంటి డైరెక్టర్కి వీళ్ళందరితోటి కూడా సాన్నిహిత్యం అనేది ఉంది. ఆ ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఆహ్వానాన్ని అందుకుని వెళ్ళారు. ఆ జంటని ఆశీర్వదించి ఎదురుపడినప్పుడు సంస్కారవంతంగా చిరునవ్వుతో నమస్కారం అండి అని చెప్పుకొని వచ్చారు. అంతకుమించి ఏం లేదే. ఎందుకంత అసహనం? మరి అప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడంటే జనసేనలో ఉన్నారు సరే, అప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు రష్యా వెళ్ళారు ఒక ప్రైవేట్ జెట్లో. ఆ ప్రైవేట్ జెట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఉన్నారుగా. అప్పుడు 60-70 మందో ఎంతమందో కలిసి పుట్టినరోజు వేడుకకు సంబంధించి అక్కడ దాకా వెళ్ళొచ్చారు కదా. మరి అప్పుడేం చేస్తున్నట్టు? మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా ఈ కార్యక్రమానికి వెళ్ళారు. మరి ఏ విధంగా తీసుకోవాలి అది? అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వీళ్ళందరూ కూడా, అంటే ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు, అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు, రఘురామకృష్ణరాజు గారు, మురళీమోహన్ గారు, ఇంకా ఉన్నటువంటి పొలిటికల్గా వెళ్ళినటువంటి వీళ్ళందరూ కలిసి ఇప్పుడు కూటమికి వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి విధంగా. అసలు సంస్కారం అనేది ఉందే ఇలాంటి మాటలు మాట్లాడడానికి? ఏంటి ఇక్కడ ఈయన వల్ల టీడీపీకి దమ్మిడి ఉపయోగం లేదా? టాప్ 10 నియోజకవర్గాలు ఒకసారి తీసుకుంటే ఉండి నియోజకవర్గం ఎలా ఉంటుందనేది ఒక్కసారి చెక్ చేసుకొని తెలుస్తుంది. పాయింట్ నెంబర్ 1. సెకండ్ థింగ్, ఈజ్ ద డెప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ పిటిషన్స్ కమిటీ చైర్మన్. హీ ఈజ్ డూయింగ్ అట్ హిస్ బెస్ట్. ఉండి నియోజకవర్గంలో కెనాల్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయనేది ఒక్కసారి చూసుకోండి. మేము అవి ఎందుకు, మాకు అవన్నీ అవసరం లేదు. మాకు పార్టీ పరంగా మాకు ఉన్నటువంటిది ఇదే.
మేము వైఎస్ఆర్సీపీ అంటే మేము రగిలిపోతాం. మరి రాత్రిపూట స్పేసులు పెట్టుకొని ట్విట్టర్లో వైసీపీ వాళ్ళతో గొడవలు పడుతూ పత్యాపారాలు చేసుకునే వాళ్ళని ఏమనాలి? నిజమైనటువంటి కార్యకర్తలు, కష్టపడినటువంటి కార్యకర్తలు ఎప్పుడు ఇలాంటి వ్యాఖ్యానాలు చేయరు అనాలోచితంగా. నారా లోకేష్కి చంద్రబాబు నాయుడు గారికే లేదు అక్కడ. ఏమైనా నువ్వు ఎందుకు వెళ్ళావు అని అడగగలుగుతారా? ఇంకా మాట్లాడితే అసలు వాళ్ళు కూడా వెళ్ళి ఉండాల్సిందే, వాళ్ళకు కూడా ఇన్విటేషన్ వచ్చింది, వాళ్ళు కూడా వెళ్ళి ఉండాల్సిందే. బట్ వాళ్ళ షెడ్యూల్ వల్ల వాళ్ళు వెళ్ళలేకపోయారు. ఎందుకు ఇంత అసహనం రఘురామకృష్ణరాజు గారి మీద? ఇది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అండి. ఇంకొక కొంతమంది చెప్పేది ఏంటంటే కూటమికి ఇక్కడ వీళ్ళు ఏదంటున్నారు చూసారా, కూటమికి దమ్మిడి ఉపయోగం లేదు, 29లో పార్టీకి చాలా డ్యామేజ్ చేయబోతున్నాడు అన్నటువంటి మాట వీళ్ళు తీసుకొస్తున్నారు చూసారా. ఇక్కడ దీనికి సమాధానం చెప్పాలి అంటే కొంతమంది మేధావులు వీళ్ళ హడావుడి చూసి రఘురామకృష్ణరాజు వల్ల టీడీపీకి నష్టం జరగబోతోంది, ఎందుకు ఏలూరులో జడశ్రవణ్కి సంబంధించి వాళ్ళు చేసిన స్పీచ్ల మీద ఉండిలో కేసు ఏదైతే నమోదు చేశారో అందువల్ల ఇగో జడశ్రవణ్ని కెలికాడు, దళిత క్రైస్తవులు అనే దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు కెలుకుతున్నాడు రఘురామకృష్ణరాజు. ఆకివీడు టెంపుల్కి సంబంధించి తీసుకొచ్చి సెక్యులర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మొత్తం ఇక్కడ భ్రష్టు పట్టించేస్తున్నాడు. ఈ రకమైనటువంటి ఒక వాదన తీసుకొచ్చి రేపన్న రోజు ఖచ్చితంగా వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోతారు, కాపులు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోతారు, రఘురామకృష్ణరాజు బీజేపీ కన్సర్న్లో పనిచేస్తున్నాడు, ఇగో ఈ రకమైనటువంటి ఎజెండా అనే తప్పుడు ప్రచారం ఏదైతే చేస్తున్నారో దీనికి సంబంధించి ఎవరైతే నిజంగా ఆలోచన పరులు ఉన్నారో వాళ్ళు అంటున్నటువంటి మాట. టీడీపీకి నష్టం జరుగుతుంది దీనివల్ల అంటున్నారు, కానీ ఎవరు అలా అనుకోవట్లేదు. దీన్ని ఒక మతపరమైనటువంటి డిస్ప్యూట్గా చూడటం లేదు. సమాజంలో ఒక సెక్షన్ గ్రౌండ్లో చేస్తున్నటువంటి దబాయింపు రాజకీయాన్ని ఆయన ఎక్స్పోజ్ చేశారు. ఇప్పటిదాకా మిగతా సమాజం వీళ్ళతో ఎందుకులే పెంట అని పట్టించుకునేది కాదు, కానీ రఘురామకృష్ణరాజు ఈ ఇష్యూని హెడ్ ఆన్ ఫేస్ చేశారు. మీరు మొన్న సభలో చూసినటువంటిది కూడా ఆవేశం కదా, అది ఉక్రోషం. ఇన్నాళ్లుగా మేము ఆడుతున్న వాట ఇలా ఎక్స్పోజ్ అయిపోయింది అనే ఉక్రోషం. ఇక్కడ దళిత క్రిస్టియన్ సమాజం మొత్తాన్ని అనడం లేదు, కానీ వాళ్ళ పరిస్థితిని వాడుకునే జడశ్రవణ్, ప్రశ్న, హర్షకుమార్ ఇలాంటి వోకల్ సెక్షన్స్ని అంటున్నాం అంటూ ఇంకొకళ్ళు చెప్తున్నారు. సో రఘురామకృష్ణరాజు గారు రాజ్యాంగబద్ధంగా చేస్తున్నారు. ఈ ఫెటాల్ ఆయన రాజ్యాంగబద్ధంగా చేయట్లేదు అంటే అసలు రాజ్యాంగమే లేదు అన్నటువంటి మీనింగ్ వస్తుంది. అంతే కదా, రాజ్యాంగ సవరణ లేదు, గెజెట్ లేదు, ఏం లేదు, రాజ్యాంగంలో ఇదంతా తీసుకొచ్చి పెట్టేయాలి అంటూ ఎస్సీ హిందువులకు కూడా అక్కడ అన్యాయం జరుగుతుంటే దాని మీద ఆయన పోరాటం చేస్తున్నారు. ఈజ్ నాట్ అగెయిన్స్ట్ క్రిస్టియన్స్, ఈజ్ నాట్ అగెయిన్స్ట్ టు దళిత్ కమ్యూనిటీ, ఈజ్ అగెయిన్స్ట్ టు దళిత్ క్రిస్టియన్స్ హూ ఆర్ ఎంజాయింగ్ ద బెనిఫిట్స్ అండర్ ఎస్సీ హిందూ కోటా అండ్ ప్రీచింగ్ క్రిస్టియానిటీ అండ్ అబ్యూజింగ్ ద ఎస్సీ అట్రాసిటీ యాక్ట్. దీని మీద ఆయన పోరాటం తప్ప ఆయన ఏమి క్రిస్టియన్ని మాట అనట్లేదు, దళితుల్ని కూడా ఆయన ఏం మాట అనట్లేదు. అలాంటిది తీసుకొచ్చి ఇక్కడ ఏదో అంబటి రాంబాబుని పెళ్లిలో గెలిచాడు, భుజం మీద చేసి నవ్వుకున్నారు. పెళ్లికి వెళ్తే నవ్వుకోకుండా శవం దగ్గర ఏడుస్తారా? శవాల దగ్గరలాగా ఏడుస్తారా వెళ్ళి అయ్యో పోయాడు అని చెప్పని? చక్కగా ఆ జంటను ఆశీర్వదించడానికి వెళ్ళారు, ఎదురుపడ్డారు, నమస్కారం అనుకున్నారు, ఏమన్నా బాగున్నారు, ఏంటి మధ్య ఘాటు పెంచారు అని అంటారు, అయిపోయా. ఇలా ఎన్నో సందర్భాలు జరిగాయి కదా. ఎన్నో పెళ్లిల్లో ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు అటు వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటు రావడం, లేదంటే జగన్మోహన్ రెడ్డి అటు వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఇటు రావడం, ఇలాంటివి కూడా చాలా జరిగాయి కదా. మరి అప్పుడెందుకు ఇలాంటి ఆలోచనలు రావు? సో ఇక్కడ ఏంటంటే మనకి వదిలేండి, అనవసరం చెప్పి కూడా వేస్ట్ వాళ్ళకి. ఇలా మీరు కొట్టుకు చావడం తప్పితే ఏం లేదు. పైన ఇది ఒక రకంగా మంచి పని అయింది. ఏంటంటే రాజకీయ నాయకులు అసెంబ్లీలోను ప్రెస్ మీట్లలోనూ వీటి పరంగానే వాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అంతా అయిపోతుంది. అలాగే సినిమా హీరోలు కూడా వాళ్ళు పైన బాగానే ఉంటారు, రాజకీయ నాయకులు కానీ సినిమా హీరోలు కానీ వాళ్ళు పైన బాగానే ఉంటారు. వీళ్ళ అభిమానులు అనేటువంటి ఒక పేరుతోటి కింద మనం కొట్టుకుని చస్తాం. వాళ్ళకేముండదు, వాళ్ళందరూ బాగానే ఉన్నారు, కింద కొట్టుకుని చచ్చేది మనం. సో మన ఆలోచనల్ని ఎక్కడి వరకు పరిమితం చేయాలో అక్కడి వరకు మాత్రమే పరిమితం చేయాలి. మన అభిమానం ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకు మాత్రమే ఉండాలి. మన పోరాటం దేని మీద అనేది స్పెసిఫిక్గా దాని మీదే ఉండాలి. అంతే తప్ప సంస్కారహీనంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఒక మనిషిని ఆయన వ్యక్తిత్వాన్ని కించపరచడం, ఇలాంటివి చేస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది తర్వాత. ఎందుకంటే 2019-24 మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ పరంగా ఎంతైతే పోరాటం చేశారో ఒకే ఒక్కడిగా రఘురామకృష్ణరాజు గారు కూడా అంతే పోరాటం చేశారు అనేది మర్చిపోకూడదు. చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉన్నారు, లోకేష్ గారు జైలుకి వెళ్ళలేదు, కేసులు పెట్టించుకున్నారు. కానీ రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేశారు. పునాది అక్కడ పడింది, జగన్మోహన్ రెడ్డి పతనానికి పునాది అక్కడే పడింది.
కస్టోడియల్ టార్చర్ చేయకుండా ఉండుంటే అది వేరే ఉండేదేమో కనీసం. కానీ కస్టోడియల్ టార్చర్ జరిగిన తర్వాత ప్రజల్లో కూడా అసహనం మొదలైంది. ఏంటి మేము ఎన్నుకున్నది ఇలాంటి వ్యక్తినా అని చెప్పి అక్కడ మొదలైంది. అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి కూడా ఫెచ్చింగ్ అయింది చేసినటువంటి పోరాటాల్లో. అదొకసారి గమనించుకోవాలి. సో ఆయనేమి ఇంక వేరే ఏం చేయలేదే. ఆయన నియోజకవర్గ అభివృద్ధి గురించి చూస్తున్నారు. అలాగే 22A సంబంధించి పిటిషన్స్ కమిటీ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయనే దాని మీద చేస్తున్నారు. డిప్యూటీ స్పీకర్గా ఆయన చేయాల్సినటువంటి పనులు ఆయన చేస్తున్నారు. ఆయన ఏం కూటమిని ఎక్కడ కించపరచడం లేదే. కానీ కూటమిలోనే తెలుగుదేశంలోనే ఉన్నటువంటి కొంతమంది దిక్మాలిన కార్యకర్తల్లాగా ఇలాంటి దిక్మాలిన ఆలోచనలు వేసుకొని అవమానించి మళ్ళీ కూటమిలో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నమే. వైఎస్ఆర్సీపీకి శత్రువులు ఎక్కడో ఉండరు. వాళ్ళ దాంట్లో ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళే బయటికి ఎక్స్పోజ్ చేస్తారు పార్టీ చేతకంతనాన్ని, వాళ్ళ ఫెయిల్యూర్స్ని. అలాగే తెలుగుదేశం పార్టీ దగ్గరికి వచ్చేసరికి కొంతమంది వైసీపీ వాళ్ళకి ఫెచ్చింగ్ అయ్యేలాగా ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి కామెంట్స్ ఇస్తూ ఉంటారు. ఎవరి ఆలోచన వాళ్ళు మార్చుకోవాలంతే. ఇంకా అంతకుమించి చెప్పగలిగింది చెప్పేది ఏం లేదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.